హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం నియో 6 జీపీఎస్ మాడ్యూల్ అండ్ ESP8266 యూస్ చేసి లొకేషన్ ట్రాకర్ ప్రాజెక్ట్ అయితే చేసాం. ఈ ప్రాజెక్ట్ని యూస్ చేసుకుని మనం ఏదైనా డివైస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి కంటిన్యూస్గా అడాఫ్రూట్ ప్లాట్ఫామ్ యూస్ చేసి ట్రాక్ చేయవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసరికి నా డివైస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ డాట్ చూపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ పొజిషన్లో చూపిస్తుంది. సో నేనున్న పొజిషన్ ప్లేస్ వచ్చేసరికి ఇది ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ డివైస్ని వేరే ప్లేస్కి మూవ్ చేసాం అనుకోండి, ఈ డివైస్ ఎక్కడ ఉందో మనం ఈ మ్యాప్లో వచ్చేసరికి మానిటర్ చేయవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ ఏదో పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, దీని కోడ్ సర్క్యూట్ మొత్తం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ చేయడానికి నేను యూజ్ చేసిన కాంపోనెంట్స్ వచ్చేసరికి నియో 6 జీపీఎస్ మాడ్యూల్, నెక్స్ట్ వచ్చేసరికి ESP8266 అయితే యూజ్ చేస్తున్నా. కనెక్షన్స్ కూడా ఈజీ. ఇక్కడ నేను VCCని వచ్చేసరికి 3.3 volts గ్రౌండ్ వచ్చేసరికి గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో TX పిన్ వచ్చేసరికి జీపీఎస్ మాడ్యూల్ TX పిన్ వచ్చేసరికి ESP8266లో D6కి అండ్ RX పిన్ వచ్చేసరికి D7కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడతో మనకి కనెక్షన్స్ అయితే అయిపోయాయి. సో మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ కోడ్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీని కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మన టోటల్ కోడ్ వచ్చేసరికి ఇక్కడ మీరు చేంజ్ చేయాల్సిందల్లా ఇక్కడ మీ వైఫై నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం అడాఫ్రూట్ ప్లాట్ఫామ్లో వచ్చేసరికి యూజర్ నేమ్ అండ్ IOKey అయితే తెచ్చుకుంటాం. అవి ఇక్కడ పేస్ట్ చేస్తామన్నమాట. ఇవే మీరు చేంజ్ చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఫీడ్స్లో వచ్చేసరికి అక్కడ మీరు ఏమైతే నేమ్ ఇచ్చారో అది ఇక్కడ చేంజ్ చేయాలి, అంతే. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసరికి అడాఫ్రూట్ అకౌంట్ అయితే సెటప్ చేద్దాం. సో దానికోసం నేను అడాఫ్రూట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాను. ఫస్ట్ వచ్చేసరికి మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని, నేను ఆల్రెడీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఫస్ట్ మీరు ఫీడ్స్లో రండి. ఫీడ్స్లోకి వచ్చిన తర్వాత న్యూ ఫీడ్ మీద క్లిక్ చేయండి. సో ఫీడ్ నేమ్ వచ్చేసరికి ESP లొకేషన్ అని ఇస్తున్నాను. ESP లొకేషన్ అని ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి దీని గురించి ఏదో ఒకటి టైప్ చేసి పెట్టండి డిస్క్రిప్షన్ వచ్చేసరికి. నెక్స్ట్ క్రియేట్ ఫీడ్. సో ఇక్కడ మనకి ESP లొకేషన్ అనే ఫీడ్ ఒకటి క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి డాష్బోర్డ్లోకి రండి. క్రియేటెడ్ న్యూ డాష్బోర్డ్. ESP లొకేషన్ డాష్బోర్డ్. సో డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏదైనా రాయండి. సో ఇక్కడ మనకి డాష్బోర్డ్ క్రియేట్ అయింది కదా. సో డాష్బోర్డ్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ డాష్బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ ఆర్ యాడ్ న్యూ బ్లాక్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం మ్యాప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మ్యాప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. దీనికి సంబంధించిందని ఫీడ్స్లో అడుగుతుంది. సో ఇక్కడ మనం ESP లొకేషన్ ఫీడ్ క్రియేట్ చేసాం కదా, దానికి సంబంధించింది కాబట్టి ESP లొకేషన్ ఫీడ్ సెలెక్ట్ చేసుకున్న. నెక్స్ట్ స్టెప్ బ్లాక్ టైటిల్ మన ఇష్టం, ME వర్క్స్. సో ఇక్కడ నేను మ్యాప్ వచ్చేసరికి స్ట్రీట్ మ్యాప్ అండ్ డార్క్ మోడ్ వచ్చేసరికి స్ట్రీట్ మ్యాప్ అని పెట్టుకున్నాను. క్రియేట్ బ్లాక్. సో ఇక్కడ మనకి బ్లాక్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం IOKey అండ్ యూజర్ నేమ్ వచ్చేసరికి కోడ్లో పేస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూసారు కదా, IOKey అండ్ యూజర్ నేమ్ ఉంది. సో వీటిని వచ్చేసరికి మనం ప్రోగ్రాంలో పేస్ట్ చేయాలి. సో నేను ఆల్రెడీ 2 పేస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఫీడ్స్లోకి రండి. సో మనం ఫీడ్స్లో నేమ్ వచ్చేసరికి ESP లొకేషన్ ఇచ్చుకున్నాం కదా. సో ESP లొకేషన్ అయితే కాపీ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఫీల్డ్లో వచ్చేసరికి నేమ్ అయితే చేంజ్ చేస్తున్నా. మీరు ఇక్కడ IOKey నేమ్ IO యూజర్ నేమ్ అండ్ IOKey వచ్చేసరికి పేస్ట్ చేయాలి అక్కడ నుండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. సో ఇది IOKey కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ యూజర్ నేమ్ కాపీ చేస్తున్నా, పేస్ట్. సో ఇవే చేంజ్ చేయాల్సింది, ఇంకేం లేవు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ESP8266కి అయితే బోర్డు అయితే కనెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ టూల్స్లో వచ్చేసరికి మన బోర్డ్ టైప్ వచ్చేసరికి ESP8266 జనరిక్ మాడ్యూల్. పోర్ట్ వచ్చేసరికి ఇక్కడ COM6. ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేస్తాం.
సో ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను సీరియల్ మానిటర్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఒకసారి రీసెట్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మనకి వైఫైకి అయితే కనెక్ట్ అవుతుంది. ESP32 వచ్చేసరికి వైఫైకి అయితే కనెక్ట్ అయింది. సో ఇక్కడ మనకి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ వచ్చేసరికి 00 అని చూపిస్తుంది. అండ్ మ్యాప్స్లో ఒకసారి మ్యాప్ అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి డాష్బోర్డ్లో వచ్చేసరికి ESP30 లొకేషన్. సో ఒకసారి దీన్ని అయితే ఎడిట్ చేద్దాం. లేఅవుట్ని కొంచెం మ్యాప్ని వచ్చేసరికి పెద్ద చేద్దాం. సేవ్ లేఅవుట్. సో ఇక్కడ మనకి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ వచ్చేసరికి ఫీట్స్లో ఎంత వస్తుంది, ఇక్కడ 00 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ వచ్చేసి 0 వస్తుందంటే ఇక్కడ నియో 6 GPS మోడల్ వచ్చేసరికి డైరెక్ట్ శాటిలైట్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే శాటిలైట్కి కనెక్ట్ అయిందో ఇక్కడ మనకి బ్లూ కలర్ లైట్ ఒకటి వచ్చేసరికి బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. శాటిలైట్ కనెక్ట్ అయితే ఇక్కడ నాకు పైన స్లాప్ వచ్చేసరికి అడ్డంగా ఉంది. అండ్ ప్రజెంట్ నా రూమ్ మొత్తం క్లోజ్లో ఉంది. అందుకే వచ్చేసరికి ఇక్కడ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ వచ్చేసరికి 0 చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇది 0 పొజిషన్లో ఉంది. సో మ్యాప్లో వచ్చేసరికి 0 పొజిషన్లో ఉంది కదా. సో ఇక్కడ మనకి మ్యాప్లో వచ్చేసరికి 0 పొజిషన్ ఉంది. ఇప్పుడు నేను ఈ సెటప్ని వచ్చేసరికి నా రూమ్ బయటకు అయితే తీసుకెళ్తాను. అప్పుడు ఈ నియో 6 వచ్చేసరికి శాటిలైట్కి అయితే కనెక్ట్ అవుద్ది. అబ్స్ట్రాక్షన్ ఏమీ లేకపోతే శాటిలైట్కి అయితే కనెక్ట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మనం మ్యాప్లో వచ్చేసరికి దీని లొకేషన్ వచ్చేసరికి ట్రాక్ చేయవచ్చు. నేను వేరే ఫోన్ యూజ్ చేసి దీని లొకేషన్ వచ్చేసరికి ట్రాక్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ సెటప్ వచ్చేసరికి రూమ్ బయటకు అయితే తీసుకెళ్దాం. సో ఫ్రెండ్స్ టోటల్ సెటప్ వచ్చేసరికి ఇక్కడ నేను అవుట్డోర్లో అయితే ఈ విధంగా అరేంజ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇప్పుడు శాటిలైట్ కనెక్ట్ అయింది మన GPS మోడల్, అందుకే ఇక్కడ బ్లూ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఇందాక నేను ఇండోర్లో ఉన్నప్పుడు అంటే నా రూమ్లో ఉన్నప్పుడు ఇదైతే శాటిలైట్ కనెక్ట్ అవ్వలేదు, అందుకు వచ్చేసరికి లైట్ అయితే బ్లింక్ అవ్వలేదు. ఇప్పుడు శాటిలైట్ కనెక్ట్ అయింది, సో లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇప్పుడు నేను adafruit.io వెబ్సైట్ వచ్చేసరికి నా ఫోన్లో అయితే ఇక్కడ ఓపెన్ చేసా చూడండి. సో నా ఫోన్లో వచ్చేసరికి ఇక్కడ లొకేషన్ వచ్చేసరికి 0 పొజిషన్ నుండి ప్రజెంట్ ఉన్న లాటిట్యూడ్కి అయితే వెళ్ళింది. ప్రజెంట్ ఉన్న లొకేషన్కి వచ్చేసరికి వెళ్ళింది. సో ప్రజెంట్ నేను ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఇది. సో ఇక్కడ మనకు పాయింట్ చేసి చూపిస్తుంది చూసారు కదా. సో ఇక్కడ మన ఫీడ్స్లో వచ్చేసరికి చేంజ్ అయిందో లేదో చూద్దాం. సో ఫీడ్స్లో వచ్చేసరికి సేమ్ అదే ఉంది. ఫీడ్స్ డేటాలు వచ్చేసరికి అండ్ డాష్బోర్డ్లో వచ్చేసరికి మళ్ళీ డాష్బోర్డ్కి అయితే వెళ్తున్నాను. సో ప్రజెంట్ వచ్చేసరికి నేను ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తుంది చూసారు కదా, పాయింట్ చేసి చూపిస్తుంది. సో మీరు ఏదైనా డివైస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి కంటిన్యూస్గా ట్రాక్ చేయాలనుకుంటే అది డెఫినెట్లీ వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉండాలి. వైఫై కనెక్ట్ అయ్యి ఉందనుకోండి మీరు adafruit.com నుండి వచ్చేసరికి డివైస్ ఎక్కడున్నా దాని లొకేషన్ వచ్చేసరికి ట్రాక్ చేయవచ్చు. వైఫై కనెక్ట్ అయ్యి లేదనుకోండి ESP82 వచ్చేసరికి దాని డేటాని మన adafruit వచ్చేసరికి షేర్ చేయలేదు. సో వైఫై వచ్చేసరికి కనెక్ట్ అయి ఉండాలి, అప్పుడే ఇది లొకేషన్ వచ్చేసరికి షేర్ చేయగలదు. ఒకసారి శాటిలైట్కి కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ సెటప్ని లోపల ఇండోర్కి అయితే తీసుకొచ్చేసాను అవుట్డోర్ నుండి. సో ఇప్పుడు కూడా శాటిలైట్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంది. సో చూసారు కదా, మన స్టార్టింగ్లో ఒక్కసారి వచ్చేసరికి బయటికి తీసుకెళ్ళి శాటిలైట్ కనెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మన డివైస్ని వచ్చేసరికి లోపలికి అయితే తీసుకొచ్చేయచ్చు. సో ఇక్కడ చూడండి లొకేషన్ కూడా ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. సో నేను ఉన్న పొజిషన్ వచ్చేసరికి కరెక్ట్గా చూపిస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసరికి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, శాటిలైట్ కనెక్ట్ అయ్యేంత వరకు డివైస్ని వచ్చేసరికి బయట పెట్టండి. తర్వాత ఎప్పుడైతే శాటిలైట్ కనెక్ట్ అవుతుందో లోపల తీసుకొచ్చేయచ్చు.